నా మాట విని నిజం చెప్పేసే, లేదంటే రాజేష్ రాడు. రెండో భార్యగా కాదు కదా, కనీసం మరదలుగా కూడా నీ మీద చిన్న సానుభూతి కూడా ఉండదు. మీ జీవితంలో మీ బావే లేనప్పుడు ఎవరుంటే ఏంటి, ఎవరు పోతే ఏంటి? సంధ్య మాటలు వింటే సర్వనాశనం అయిపోతావు. నీకెలా న్యాయం చేయాలో నాకు తెలుసు. రా. ఒక్క నిమిషం. అసలు మీకేం కావాలి చెప్పండి, మీకేం కావాలి? మీరు లోపలికి వెళ్లకుండా వింధ్య వాళ్ళకి నిజం చెప్పకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? ఇప్పుడు దారిలోకి వచ్చా. చూసావా అమ్మా, సంధ్య సంధికొచ్చింది. ఏం కావాలి ఏం కావాలని అడుగుతుంది. ఏం అడుగుదాం? అయినా సంధ్య, నీ పిచ్చి కాకపోతే నిన్న ఆస్తులు అడుగుతావా, అంతస్తులు అడుగుతావా? రాజేష్ని అడుగుతావు. నేను ఇంత చెప్పినా కూడా మళ్ళీ మొదటికొస్తారేంటి? అసలు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నువ్వేం కంగారు పడకు సంధ్య. మా అల్లుడు నా కూతురు కొంగు పట్టుకుని తిరిగేలా ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏం కావాలి మీకు? ఓ పంచే, ఇప్పుడు మేమిద్దరం లోపలికెళ్ళి జరిగిందంతా వింధ్యకి వాణివదనికి చెప్పకుండా ఉండాలి అంటే నువ్వే ఈరోజు రాజేష్ని మా ఇంటికి పంపించాలి. పంతులు గారు ముహూర్తం కూడా పెట్టేశారు. రాత్రి 9:30 చాలా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారు. ఈ ముహూర్తం పోతే మళ్ళీ మళ్ళీ రాదు అని కూడా అన్నారు. ఇప్పటికే 2-3 ట్రై చేశాం, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే నీ ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈ రోజు నా కూతురికి ఫస్ట్ నైట్ జరగాలి. రాజేష్ని నువ్వే పంపించాలి. లేదంటే చెప్పు, మేమే లోపలికి వెళ్తాం. రావే. ఒక్క నిమిషం. వద్దు, మీకు కావాల్సింది రాజేష్ గారే కదా, నేను పంపిస్తాను. ముహూర్తం గుర్తుంది కదా? ఈ రోజు 9:30 అంటే షార్ప్ 9 గంటలకల్లా రాజేష్ మా ఇంట్లో ఉండాలి. వస్తాడు. నువ్వే తీసుకురావాలి. పంపిస్తానని చెప్తున్నాను కదా. మమ్మీ, సంధ్య మాట అంటే మాటలే, మాట మీద నిలబడుతుంది. మా ఫస్ట్ నైట్కి మనం వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. పద మమ్మీ. సంధ్య సిస్టర్, నీకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయను. ముహూర్తం గుర్తుంది కదా? పైగా చాలా మంచి ముహూర్తం అని మమ్మీ కూడా చెప్తుంది. ఇప్పటికే 2-3 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి. ఇదైనా సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ చెప్పు సిస్టర్. అబ్బా చెప్పు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మమ్మీ బయలుదేరదాం పదా, మనం వెళ్ళి ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. పద పద పద. ఏంటమ్మా, ఇంకా నేను తీసుకెళ్ళడానికి మీ మమ్మీ రాలేదా? డాక్టర్ నిన్ను డిశ్చార్జ్ చేయమన్నారు. ఉండు, మీ మమ్మీకి కాల్ చేస్తాను. వద్దు, ఆవిడ మా మమ్మీ కాదు. మీరేం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. వస్తే ఆవిడే వస్తుంది, వదిలేయండి. ఏదో ఇంపార్టెంట్ అని చెప్పిందమ్మా, వస్తుందిలే, కాసేపు వెయిట్ చేయి. అదే భూమి అయితే ఇలా వదిలేస్తుందా? నేను జ్వరంతో హాస్పిటల్లో ఉంటే నా పక్కన తోడుగా ఉండాలన్న కామన్ సెన్స్ లేకుండా వదిలేసి వెళ్ళిపోయింది. ఇలాంటి ఆవిడ్ని మా మమ్మీ ఫ్రెండ్ అని ఇష్టపడుతుంది. నేను ఫ్రెండ్ కూతుర్నే కదా, తన కూతురు లాంటి దాన్నే కదా. నా పైన ఎందుకింత నిర్లక్ష్యం చూపిస్తుంది? అయినా ఆవిడ కోసం నేను వెయిట్ చేయడం ఏంటి? నేను వెళ్ళిపోతాను. అమ్మా, అమ్మా, శ్రీజ, అమ్మకేమైంది? డాక్టర్ గారు, మా అమ్మకేమైంది? ఇప్పుడు దానికి ఎలా ఉంది? కంగారు పడాల్సిందేమీ లేదు. ట్రీట్మెంట్ చేశాను, కాసేపట్లో స్పృహ వస్తుంది.
నేను ఎక్కడున్నానేంటి? ఏమైంది నాకు? పార్వతమ్మ గారు, ఇప్పుడు మీరు ఓకేనా? పర్వాలేదండి. శ్రీకర్ గారు, నేను టాబ్లెట్లు రాసిస్తాను, అవి రెగ్యులర్గా వాడండి. అలాగే డాక్టర్. ఇదేంటి ఇక్కడుంది? ఈ టాబ్లెట్ వేసింది ఎవరు? నేనే వేసానండి. ఏమైంది డాక్టర్? ఎందుకలా అన్నారు? ఇది వేసుకోకూడదా? దీనివల్ల ఏమైనా సమస్య? చెప్పండి డాక్టర్. ఇలా రా. డాక్టర్, తనకేం తెలీదు. నీ పేరేంటమ్మా? భూమి. ఈ సిచ్యువేషన్లో ఈ టాబ్లెట్ వేయాలని నీకెవరు చెప్పారు? అమ్మగారు ఆ పరిస్థితిలో ఉంటే నాకేం చేయాలో అర్థం కాలేదండి. గతంలో ఏ టాబ్లెట్ దేనికి వేసుకుంటారో నాకు ఒకసారి అమ్మగారు చెప్పారు. అది గుర్తొచ్చి వేశాను. డాక్టర్, ఏదైనా సమస్య కావాలంటే ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏం అవసరం లేదు శ్రీకర్. ఒక విధంగా ఈ అమ్మాయి చేసిన పని పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ప్రమాదం ఏంటి డాక్టర్? మీరు చాలా అదృష్టవంతులు పార్వతమ్మ గారు. ఈ టాబ్లెట్ పాప వేయకపోతే మీకు పెరాలసిస్ వచ్చేది. సమయానికి ఈ పాప ఈ టాబ్లెట్ వేసి మిమ్మల్ని కాపాడింది. పాప, నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. వెరీ గుడ్. నువ్వు కూడా పెద్దయ్యాక నాలాగే పెద్ద డాక్టర్ అవ్వాలి, సరేనా? అలాగేనండి. భూమి, ఎంత పని చేసావే. థ్యాంక్స్ భూమి. శ్రీకర్ గారు, ఈ మెడిసిన్ వాడండి. మళ్ళీ ఏదైనా అబ్నార్మల్ గా ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. పార్వతమ్మ గారు, జాగ్రత్త అండి. చూడమ్మా, ఎప్పుడు చూసినా భూమి మీద పడి ఏడుస్తావు కదా. ఈ ఇంట్లో ఎందుకు ఎందుకు అంటావు. చూడు, భగవంతుడు నిన్ను కాపాడడం కోసం భూమిని పంపించాడు. ఇప్పటికైనా భూమిని అర్థం చేసుకో అమ్మా. భూమిని మంచి కోరుతుంది తప్ప చెడు కోరదు. అమ్మా భూమి, నువ్వు మా అమ్మ ప్రాణాలు కాపాడావు. నువ్వు చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను తల్లి. నువ్వు కాపాడింది మా అమ్మని మాత్రమే కాదు, ఈ కుటుంబాన్ని కూడా. అమ్మా, ఇప్పటికైనా భూమి మీద కోపాన్ని తగ్గించుకో. లేనిపోని ఊహించుకోవడం వల్లే నీ ఆరోగ్యం ఇలా అయింది. ఐశ్వర్యం అంటే ఆస్తులు అంతస్తులు కాదమ్మా, ఆరోగ్యం. దాన్ని కాపాడుకో. శ్రీజ, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. అమ్మ జాగ్రత్త. అమ్మగారు, మంచినీళ్ళు తాగుతారా? ఏవైనా తీసుకురమ్మంటారా? నా మెడలో ఉన్న తాళి గురించి చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఏం మాట్లాడరేంటండి? అసలు మౌనిక మన ఇంటికి రావడం ఏంటి? వింధ్య, నువ్విప్పుడు ఏం అడిగినా నేను సమాధానం చెప్పలేను. వాళ్ళ గురించి నీకు తెలుసు కదా, ఇక వదిలే. నువ్వు ప్రశాంతంగా ఉంటూ నన్ను ప్రశాంతంగా ఉంచు. ఇక వెళ్ళు. నేను కాస్త వర్క్ ప్రెషర్లో ఉన్నాను.
నన్ను కాస్త అర్థం చేసుకో. మీ వర్క్ మీ గోలే తప్ప అసలు మాధవలత దొరికి ఎన్ని రోజులైంది? ఆశ్రమాలన్నీ వెతుకుతున్నాం, కానీ పాప దొరకట్లేదు. అవేం పట్టించుకోవట్లేదేంటి మీరు? ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఆల్రెడీ ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఉన్న ఆశ్రమాలన్నీ వెతుకుతున్నారు. నేను ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా సంధ్య గారి విషయంలో నిర్లక్ష్యంగా ఉండను. ప్లీజ్ వింధ్య, నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. నాకు హెడేక్గా ఉంది. కాస్త కాఫీ తీసుకొనిరా. సరే అండి, డిస్టర్బ్ అయ్యి మీ హెల్త్ పాడు చేసుకోకండి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. బాబోయ్, వింధ్య అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఈ మౌనిక కావాలనే ఇరికిస్తుంది. సంధ్య గారు, మౌనిక వెళ్ళిపోయిందా? ప్రాబ్లం సాల్వ్ అయిందా? రాజేష్ గారు, మీ తొందరపాటు వల్ల అటు మీరు స్ట్రగుల్ అవుతున్నారు, ఇటు నేను స్ట్రగుల్ అవుతున్నాను. అను పాప హాస్పిటల్లో ఉంటే తనను వదిలేసి మరీ పరిగెత్తుకుంటూ వచ్చాను. అను హాస్పిటల్లో ఉందా? ఏం జరిగింది? కంగారు పడాల్సిందేమీ లేదు. ఫీవర్గా ఉంటే డే కేర్లో అడ్మిట్ చేశాను. సెలైన్ ఎక్కిస్తున్నారు. డిశ్చార్జ్ చేసే టైం అయింది. నేను హాస్పిటల్కే వెళ్తున్నాను ఇప్పుడు. ప్రస్తుతానికి మౌనిక గండం తప్పింది, కానీ ఈరోజు రాత్రికి మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు సంధ్య గారు? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? రాజేష్ గారు, ముందు మీరు కంగారు పడకండి. వాళ్ళేదో ఎత్తుకి పై ఎత్తు వేస్తున్నారు. తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. నా గురించి వాళ్ళు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. మిమ్మల్ని నేను వాళ్ళ ఇంటికి పంపించాలంట. వాళ్ళు ముహూర్తాలు పెట్టుకున్నారంట. ముహూర్తం? వాళ్ళ వేలితో వాళ్ళ కంట్లోనే ఎలా పొడవాలో నాకు బాగా తెలుసు. అత్తయ్యకి వింధ్యకి తెలియకూడదన్న ఒకే ఒక్క రీజన్తో వాళ్ళని ఇంతలా భరించాల్సి వస్తుంది. అయినా కంగారు పడాల్సిందేం లేదు. ఈ ప్రాబ్లంకి నేను పరిష్కారం చూపిస్తాను. ఈరోజు రాత్రి 9:30 ముహూర్తం పెట్టుకున్నారు కదా, వాళ్ళు పెట్టుకున్న ముహూర్తం వాళ్ళ అంతానికే. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరీరోజు వాళ్ళు చెప్పినట్టుగానే అదే టైంకి మౌనిక వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళాలి. కాదు సంధ్య గారు, ప్లాన్ అంటున్నారు, నన్ను వెళ్ళమంటున్నారు. అసలు ఏం చేయబోతున్నారు మీరు? రాజేష్ గారు, అవన్నీ తర్వాత చెప్తాను. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. మీరు వింధ్యకి అనుమానం రాకుండా మేనేజ్ చేయండి చాలు. మీకు నేను నైట్ ఫోన్ చేస్తాను. అలాగేనండి. హాస్పిటల్కి వెళ్ళాక ఏదైనా అర్జెంట్ అయితే నాకు ఫోన్ చేయండి. పాప జాగ్రత్త. అలాగేనండి, బాయ్. ఇప్పటికే ఆలస్యమైంది. హాస్పిటల్లో అను ఒక్కతే ఉంది. ఎలా ఉందో ఏంటో. సిస్టర్కి ఒకసారి కాల్ చేస్తాను. ఇదేంటి, సిస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హాస్పిటల్కి ఫోన్ చేయనా? హాస్పిటల్కి ఏమొద్దు, ఎలాగో బయలుదేరుతున్నాను కదా. ఆటో! చాలా ఆనందంగా ఉంది మమ్మీ. ఈరోజు సంధ్య రాజేష్ బాబాని పంపిస్తుంది. ఇది 8వ ప్రపంచం వింత. అవును మమ్మీ, ఖచ్చితంగా సంధ్య పంపిస్తుంది కదా? పంపాలి, వేరే మార్గం లేదు. ఇంతవరకు బెదిరించే సంధ్యని చూసాం, కానీ భయపడే సంధ్యని చూడలేదు. భయపడుతుంది. నువ్వు వేసిన స్కెచ్ మామూలు స్కెచ్చా? ఏకంగా రాజేష్తో తాళి కట్టించుకున్నావు. సంధ్య వింధ్యని కాపాడుకోవాలి, వాణిని కాపాడుకోవాలి, రాజేష్ని కాపాడుకోవాలి. ఇన్ని బాధ్యతలున్న సంధ్య రాజేష్ని పంపకుండా ఎలా ఉంటుంది? ఏ సన్నీ, ఏం చేస్తున్నావురా? మిట్ట మధ్యాహ్నం ఏంటది? బూజులు దులుపుతున్నాను. మీ బూజు ఎలాగూ దులపలేకపోయాను. ఇంట్లో బూజన్నా దులపాలి కదా. నేను
మీలాగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకాన్ని కాదు. తిన్న తిండికి తీసుకునే జీతానికి న్యాయం చేసే రకం. మీరు పని చెప్పినా చెప్పకపోయినా మా పని మేం చేయాలి కదా. ఒరేయ్, త్వరగా క్లీన్ చేసి వెళ్ళి 1 క్వింటాల్ మల్లెపూలు తీసుకొనిరా. అసలే ఈరోజు కార్యక్రమం ఉంది. ఏం కార్యక్రమం? మల్లెపూలు దేనికి? మల్లెపూలు అనగానే అర్థం కావాలి కదరా మట్టి బుర్ర. యాచిని, ఇలా రావే. ఏంటి పిన్ని? ఈరోజు వంట గింట ఏమీ పెట్టుకోకు, అన్నీ బయట నుంచి ఆర్డర్ పెట్టేసాయి. ఈరోజు రాజేష్కి మౌనికకి ఫస్ట్ నైట్. మీరిద్దరూ వెళ్ళి పూల మార్కెట్ నుంచి పువ్వులు తీసుకొని రండి. వెళ్ళి డబ్బులు తీసుకొని రా. ఇదిగో పిన్ని. అత్త, మీ సొమ్మంతా పూలకి పళ్ళకే ఖర్చు అవుతున్నట్టుంది. అయినా దీని బతుక్కి డెకరేషను, దీనికి డెకరేటు అవడం తప్ప పనయ్యే రాతే లేదు. ఇప్పటికి ఎన్నిసార్లు పూలు తెచ్చి డెకరేట్ చేసావు? దీని ఫస్ట్ నైట్కి నువ్వు పెట్టిన ఖర్చుతో చిన్నపాటి సినిమా ఒకటి తీయొచ్చు. నా మాట వినత్తా, డబ్బులు ఊరికే రావు. అనవసరమైన ఖర్చులు పెట్టకు, అది జరగదు. ఎందుకు పూలు పండ్లు బొక్క? ఒరే చెత్తదవా, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. ఈరోజు ఫస్ట్ నైట్ జరిపించేది మేము కాదురా, సంధ్య. సంధ్యే స్వయంగా రాజేష్ని పంపిస్తుంది. ఏంటి? సంధ్య రాజేష్ బాబుని పంపిస్తుందా? పిచ్చి పట్టిందా ఏమన్నా మీకు? చూసావా ఎంత షాక్ అయ్యావో? మమ్మీ, ఆలస్యం చేయొద్దు, వీళ్ళని పంపించు. నేను వెళ్ళి వేడినీళ్ళు పెట్టుకుని కుంకుడుగాయలతో తలస్నానం చేయాలి. అబ్బో, 1 2 నాకు చాలా పనులున్నాయి. బావ వచ్చేసరికల్లా అందంగా రెడీ అయిపోవాలి. నా నుండి సుగంధాలు వెదజల్లితేనే కదా బావ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవునవును, పద్ధతలే. నేనే దగ్గరుండి నిన్ను రెడీ చేస్తాను. పైగా ఈ రోజు బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. పద పద. సన్నీ, ఏం జరుగుతుంది? సంధ్య రాజేష్ గారిని ఇక్కడికి పంపడం ఏంటి? సంధ్యకి ఏమైంది? సంధ్య కావడం కాదు, వీళ్ళకే ఏదో అవుతుంది. ఏదో అవడం ఏంటి? లేకపోతే వీళ్ళేంటే కస్సుబుస్సుమని లేచే సంధ్య రాజేష్ బాబుని ఇక్కడికి పంపిస్తుందా? దగ్గరుండి కార్యక్రమం జరిపిస్తుందా? లేదు లేదు, ఈ మట్టి బుర్రలకి అర్థం కావడం లేదు. సంధ్య రాజేష్ని పంపిస్తుందంటే ఖచ్చితంగా ఏదో స్కెచ్ వేసింది, ఏదో ప్లాన్ చేయబోతుంది. నాకు తెలిసి వీళ్ళు పెట్టుకున్న ముహూర్తానికి వీళ్ళే బురిడి కొట్టబోతున్నారు. ఇంతకీ సంధ్య ఏం చేయబోతున్నట్టు సన్నీ? నాకు అదే అర్థం కావట్లేదు. సరే, ఏదైతేనే డబ్బులు ఇచ్చింది కదా, పద వెళ్ళి పూలు తీసుకొద్దాం. ఎప్పట్లాగే వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగదు. అవే పూలతో అదే బెడ్ మీద మనకి ఫస్ట్ నైట్ అవుతుంది. సరే రా. అను, ఇదేంటి అను లేదు, ఎక్కడికెళ్ళి ఉంటుంది? మార్నింగ్ ఈవినింగ్ వేసుకోండి, తగ్గిపోతుంది. మేడం. మేడం వచ్చారా? డాక్టర్ డిశ్చార్జ్ అని చెప్పి చాలాసేపు అయింది. మీకు ఫోన్ చేద్దామంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సరే, పాప బెడ్ మీద లేదేంటి? బెడ్ మీద పాప లేకపోవడం ఏంటి? చూస్తాను, ఆగండి. పాప ఇక్కడే ఉండాలి మేడం. మీరు చూసుకోవాలి కదండి. పాప ఉందో లేదో కూడా చూసుకోకపోతే ఎలా? మేడం, ఈరోజు స్టాఫ్ తక్కువ ఉన్నారు, పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. నేను మీరు రిక్వెస్ట్ చేస్తే సరే అన్నాను. ఈ పేషెంట్ల హడావిడిలో పడి డిశ్చార్జ్ పేషెంట్ కదా అని పాపని చూసుకోలేదు మేడం. సారీ మేడం, మీరు రాకముందే పాపిలా వెళ్ళిపోతుంది అనుకోలేదు. వన్స్ అగైన్ సారీ మేడం. అను ఏమై ఉంటుంది? ఇంటికి ఏమైనా వెళ్ళుంటుందా? ఫోన్ చేస్తే బెటర్. సంధ్య ఏం
చేసినా మంచి చేస్తుందిలే. సంధ్యతో నాకు అర్జెంట్ పనుంది. సంధ్య, సంధ్య. అమ్మాను, నువ్వు లోపలికి వెళ్ళు, నేను సంధ్య గారితో మాట్లాడాలి. ఏదో ఇంపార్టెంట్ అని చెప్పిందమ్మా, వస్తుందిలే, కాసేపు వెయిట్ చేయి. అందరూ నన్ను వదిలేసి వెళ్ళారు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఎవరికి నేను అవసరం లేదు. అదే భూమి అయితే నన్ను ఇలా వదిలేసి వెళ్తుందా? అసలు ఈవిడ గారిని నేను హాస్పిటల్ కి తీసుకెళ్ళమని ఎవరు చెప్పారు? ఎంత అర్జెంట్ అయితే మాత్రం అలా వదిలేసి వెళ్ళిపోతుందా? ఐ హేట్ యు సంధ్య, ఐ హేట్ యు. ఈ టాబ్లెట్ పాప వేయకపోతే మీకు పెరాలసిస్ వచ్చేది. భూమి, ఇలారా. ఏమైందమ్మ గారు? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఇలా కూర్చో. చేయి చాపు. ఎందుకమ్మ గారు? చెప్తున్నాను కదా, చేయి చాపు. నువ్వు ఒక్కదానివి వచ్చావేంటి? సంధ్య అది. మీ సంధ్య ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు? అదేంటమ్మా? ఆ మహాతల్లి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు చెప్పినట్టు మీ సంధ్య మంచిదే కాదు. అప్పుడేమో పుట్టగానే బిడ్డని వదిలేసింది, ఇప్పుడు నన్ను వదిలేసింది. రాజేష్ గారు, అక్కడేమో మౌనిక రమ్మని చెప్పి ముహూర్తాలు లాక్ చేసిందా? ఇక్కడేమో అమ్మ వింధ్య కలిసి కనీసం నాకు ఇన్ఫార్మ్ చేయకుండా నైట్ డిన్నర్ ప్లాన్ చేశారు. మీరు ఈరోజు మౌనిక దగ్గరికి వెళ్లాల్సిందే.